ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను ఎలా రెడీ అయ్యానో గెట్ రెడీ విత్ మీ వీడియో చూసేసేయండి. ఈ శారీ అయితే చూస్ చేసుకున్నాను, చాలా ట్రెండింగ్ లో ఉంది. లింక్స్ చాలా మంది అడుగుతున్నారు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అనిల్ గారు హెల్ప్ తీసుకుని ప్లేట్స్ అయితే పెట్టేశాను. బట్ నాకైతే శారీ కట్టుకోవడం రాదు, అత్తం ఉంటే చాలా బాగుండు అనిపించింది. సో ఇక్కడ అదే చెప్తున్నాను వీడియోలో కూడా, నాకు కట్టుకోవడం రాదు అని చెప్పి. అండ్ ఫైనల్లీ మేకప్ అయితే చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే బ్లూ హెవెన్ నుంచి ప్రైమర్ యూస్ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మెబిలిన్ ఫౌండేషన్ అండ్ మెబిలిన్ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. మీరు ప్రొడక్ట్ చూస్తే ఆఫ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అయిపోయింది కన్సీలర్ లో. అసలు కొంతమంది వీడియోస్ ప్రశాంతంగా ఎలా చేస్తారా అనిపిస్తుంది నాకైతే. అనిల్ గారు చూడండి వెనకాల ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో, కుళ్ళు జోకులు అన్ని వేస్తున్నారు. బట్ అయినా నేను కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో ఎడిటింగ్ లో ఒకటి రియలైజ్ అయ్యాను, అన్ని మెబిలిన్ ప్రొడక్ట్స్ యూస్ చేశానని చెప్పి. నేను ఇంకేం చేయలేను, ప్రమోషన్ అయితే కాదు. ఫైనల్లీ ఇక్కడైతే ప్రొడక్ట్ మార్చాను. సో ఇదైతే నా ఫేవరెట్ ప్రొడక్ట్, ఒకసారి మీరు ట్రై చేయండి. ఐబ్రో ప్యాలెట్ చాలా బాగుంది, నేను రీసెంట్ గానే పర్చేస్ చేశాను. ఇది కూడా మెబిలిన్ దే మస్కారా. సో ప్రమోషన్ అయితే కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ చాలా బాగుంది మస్కరా కూడా. ఇక్కడ నా హారం సెట్ అవ్వలేదు, అనిల్ గారి చేత సెట్ చేయించుకుంటున్నాను. ఫైనల్లీ నా లుక్ అయితే ఇలా ఉంది. హెయిర్ లీవ్ చేసుకోకూడదు కాబట్టి జడ వేసుకుని పూజ అయితే కంప్లీట్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ లో ఇంకోటి రియలైజ్ అయ్యాను, మిర్రర్స్ కి మార్క్స్ వచ్చేసాయి. ఎందుకంటే నా ఫోన్ బ్యాక్ సైడ్ కవర్ ఉంది చూడు, అది పెట్టి తీసి ఎక్కడ పెట్టాలో అర్థం కాక మొత్తం మిర్రర్ అంతా క్లమ్జీ చేస్తాను. సో అదొకటి మిస్టేక్ అయింది. ఫైనల్లీ పూజ అయిపోయాక కూడా నా మేకప్ అయితే ఇలా ఉంది. ఓకే, మరి రేపు వీడియోలో కలుద్దాం. బాయ్.